విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి ప్రారంభమయ్యే నిరాహార దీక్షల్లో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యూజర్ విభాగం, సోషల్ మీడియా విభాగం, అదేవిధంగా స్టూడెంట్ విభాగాల టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేయమని మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ బజ్జీ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు, ఈ టౌన్ హాల్ మీటింగ్లు పెట్టమని చెప్పడం జరిగింది. నిన్న మీరు అందరూ పేపర్ చూసి ఉండుంటే ముఖ్యంగా విద్యార్థులకు ఎంత మోసం చేశారో, అందులో భాగంగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయో మనమందరం చూసాం. దాని మీద, ఆ అంశం మీద ఈ రాష్ట్ర యువతకు న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలని ఏర్పాటు చేసిన